ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒకరోజు ఒక మట్టి కొండ దగ్గర కార్బన్ను డైమండ్ మాట్లాడుకుంటున్నాయి. కార్బన్ చెప్తుంది, నువ్వు నేను ఒకే దగ్గర పుట్టాం కదా, నీకోని చాలా వాల్యూ ఇస్తారు, నిన్ను ఇంట్లో పెట్టుకొని భద్రంగా దాచుకుంటారు, నన్ను చూడి ఎప్పుడు కాలుస్తూ ఉంటారు, ఎప్పుడు చితకొట్టేస్తూ ఉంటారు అని కార్బన్ అడిగిందంట. అప్పుడు డైమండ్ చెప్పిందంట, నేను ఎన్నో రాళ్ళ దెబ్బలు, అగ్ని దెబ్బలు తిని 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 వచ్చాను. ఆ దెబ్బలు కొడుతూ ఉంటే భరించాను కాబట్టి నేను డైమండ్గా తయారయ్యాను. ఈ డైమండ్కి ఇంత వాల్యూ రావడానికి అగ్ని వేసిన కాలదు, రాళ్ళతో కొట్టిన అంత తొందరగా పగిలిపోదు. డైమండ్ తయారయ్యాక డైమండ్ తోటే ఖచ్చితంగా కొట్టబడాలి. కాబట్టి నేను అంత స్ట్రాంగ్ అవడానికి ఎన్నో దెబ్బలు భరించాను, ఎన్నో అగ్నిశోధనలు భరించాను, అందుకే నేను ఇప్పుడు ఇంత వాల్యుబుల్గా ఉన్నాను అని చెప్పిందంట. చెప్పి కార్బన్, నువ్వైతే 4 దెబ్బలు వేయంగానే చిదిగిపోతావు, 4 దెబ్బలు వేయంగానే 4 దెబ్బలు కొట్టి నిన్ను అగ్నిలో వేయంగానే కాలిపోయి బూడిదైపోతావు, నేను అలా అవ్వని తెలుసా అని వజ్రం డైమండ్ కార్బన్తో చెప్పిందంట. నిజమే కదా. ఈ మన స్టోరీలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎన్నో దెబ్బలు తిని పైకి వచ్చిన వాళ్ళు ఎప్పటికి పడిపోరు. ఆ దెబ్బ విలువేంటో వాటికి తెలుసు, ఆ వాల్యూ తెలుసు కాబట్టి వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా సరే వెనుదిరగరు. కానీ చిన్న చిన్నాట్లకి పడిపోతూ ఉంటారు కొందరు. ప్రతి చిన్నదానికి, నువ్వు అందంగా ఉన్నావంటే పడిపోతారు, నువ్వు తెలివైన దానివంటే పడిపోతారు, లేదా అరే నువ్వు చాలా మంచివాడివి అంటే పడిపోతారు. ఇలా అనేక రకాలుగా పడిపోతారు. ఈ పడిపోతారే వాళ్ళు ఎప్పుడు పడిపోతూనే ఉంటారు, ఎప్పటికీ పైకి రాలేరు, పడిపోయే పరిస్థితిలోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అదే అలవాటు. పొగడ్తలే పడిపోతారు, చిన్న చిన్న అవమానాలకు పడిపోతారు, ప్రతిదానికి స్ట్రెయిన్ అయిపోతారు, చిన్న చిన్న అవమానాలకు పడిపోతారు, ఏమన్నా తట్టుకోలేమంటారు. ఎందుకు తట్టుకోలేరు? ఏముంది, బయటికి మాట్లాడారనుకో గాలికి పోతున్నాయి, మనసులో బాధపడ్డారనుకో శరీరం బాధపడుతుంది. ఎందుకో తెలుసా? మనసు బాధపడుతూ ఉంటేనంట అది నెగిటివ్ థాట్స్ వల్ల శరీరం అంతా పాడైపోతుందంట. ఒక తల్లి బిడ్డకి పాలు ఇవ్వాలని అనుకుంటూ ఉండగా భర్త వచ్చి ఏదో గొడవ పడతాడు. బాగా ఇద్దరు అరుచుకుంటారు, చంటి బిడ్డ పడుకొని ఉంటుంది, బాగా అరుచుకుంటూ ఉంటారు. ఎంత అరుచుకుంటారంటే ఇద్దరు కొట్టుకునే పరిస్థితికి వచ్చేస్తారు. ఇంకా ఆ తల్లి కుళ్ళిపోతుంది, లోపల 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 స్ట్రెయిన్ అయిపోతుంది. అప్పటికి ఇంకా బిడ్డ లేగదు, స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుంది. ఈ స్ట్రెయిన్ అయిపోవటంలోని లోపల ఇన్నర్ అంతా హీట్ ఎక్కిపోతుంది అనమాట. ఎక్కిపోయాక బిడ్డ లేస్తుంది, ఆకలితో లేచినప్పుడు వెళ్ళి పాలిస్తుంది. బిడ్డ చక్కగా కేరింతలు కొడుతూ ఉన్న బిడ్డ ఎప్పుడైతే ఈ తల్లి ఇన్నరంతా వేడెక్కిపోయిందో ఆ కోపోద్రేకంతో పాలు తాగంగానే పిల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది. హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటనే డాక్టర్స్ ఆశ్చర్యపోయారంట. తల్లి పాలు విషమైపోయినాయి. ఏమైందమ్మా ఇంత విషం, నువ్వేం తీసుకున్నావు, ఏం ఫుడ్ తీసుకున్నావు అంటే అసలు డాక్టర్లకు అర్థం కావట్లేదంట. ఏమైందని టెస్టులు చేస్తే తల్లి గొడవ పడటం వల్ల, అంత టెన్షన్ పడిపోవటం వల్ల, తను బాలింత అవటంలో లోపల ఇన్నర్ వేడెక్కిపోయి పాలు విషంగా మారిపోయింది. ఇప్పుడు తల్లి పాలు విషం అయిపోయి ఆ బిడ్డ చనిపోయింది. ఇప్పుడు దీనికి బాధ్యత ఎవరంటారు? తండ్రి అంటారా, తల్లి అంటారా? చూసారా? ఆవేశపడకూడదు, ప్రతి చిన్నదానికి ఆవేశపడకూడదు. మౌనం వహించామనుకో ఆ బిడ్డ బతికేది కదా.
ఎన్నాళ్ళు 9 నెలలు కష్టపడి కడుపులో మోసి 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 ఆ బిడ్డను కానీ ఇప్పుడు ఆ బిడ్డకి పాలిస్తూ బిడ్డని తల్లే చంపుకుందంటే ఎంత బాధ కలుగుతుంది ఆలోచించండి. ప్రతి చిన్న దానికి స్ట్రెయిన్ అవ్వద్దు. ప్రతి చిన్నదాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి. ప్రతి పెద్దదాన్ని ఆలోచించండి. ఎందుకు ఆలోచించాలి అంటే ఇది మనకు అవసరమా, అవసరం లేదా అని ఆలోచించండి. ఇప్పుడు నిజంగా లైఫ్ ఎలా ఉందంటే టేక్ ఇట్ ఈజీగా మారిపోయింది. డబ్బు సంపాదన టేక్ ఇట్ ఈజీ అయిపోయింది. సమయము టేక్ ఇట్ ఈజీ అయిపోయింది. అసలు 2025 ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు ప్రజలకి, మరి ఎన్ని యాక్సిడెంట్లు ఎన్నో చూసాం. కానీ చిటుక్కునైపోయింది. ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో అన్నట్టుగా ఉంది. ఎందుకంటే కాలం కూడా మనకు తగినట్లుగా మారిపోతుంది. కాలం కూడా మనకు తగినట్లు మారిపోతుందంటే దేవుడు టైమింగ్ అంతా ఒకేలా ఉంచాడు. ఆ సృష్టి అంతా ఒకేలా ఉంచాడు. మన బ్రెయిన్ షార్ప్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ మనం షార్ప్ అయిపోవడంలో ఒక రోడ్డు మీద మనం వెళ్ళాలి, టైం ఇంత అని పెట్టుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? 10 నిమిషాలు వెళ్ళాలనుకుంటున్నాం. ఆ 10 నిమిషాలు వెళ్ళిపోవాలని, రీచ్ అయిపోవాలని ఎవడడ్డొచ్చినా గుద్దుకుంటూ వెళ్ళిపోతాం. ఎవడడ్డొచ్చినా నేను ఈ టయానికి వెళ్ళిపోవాలి అంతే. అదే ఇబ్బంది ఏమో, మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడతారేమో, మనం ఇంత స్పీడ్గా వెళ్తే ఎవరన్నా గుద్దేస్తామేమో ఆలోచించట్లేదు జనాలు. ఎందుకంటే ఏదైతే అదైంది, తెగ ఈజీగా తీసుకుంటున్నారు. అసలు ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో తెలియట్లేదు. కరోనా వచ్చిన కాంచి చావులకి లెక్కలేదు, డబ్బుకి లెక్కలేదు, తిండికి లెక్కలేదు. వ్యర్థమైన ఫుడ్ తింటున్నారు, వ్యర్థంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, వ్యర్థమైన ఆలోచనలతో జీవిస్తున్నారు. మేము 90 కిడ్స్ మీ అంటూనే ఉన్నారు. 90s వెళ్ళిపోతున్నాయి కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్నా భయపడిపోతున్నారు. ఎందుకంటే స్పీడ్ అయిపోయి పెళ్ళిళ్ళకి దూరం అయిపోయి ఇబ్బంది పడిపోతున్నారు. ఎవరిని అనడానికి లేదు. ఎందుకో తెలుసా? మనిషిలో మానవత్వ విలువలు చనిపోతున్నాయి. మనిషిలో తొందరపాట్లు పెరిగిపోతున్నాయి. మనిషిలో నెగిటివ్ థాట్స్ పెరిగిపోతున్నాయి. నేను ఇలా ఎందుకున్నానని ఎవరి కాళ్ళు ప్రశ్న వేసుకోవట్లేదు. స్వార్థ బుద్ధి పెరిగిపోతుంది. ఎవరికి చూసినా వాడికి వాడే స్వార్థం. నేను 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 అనుకొని జీవించేస్తున్నారు. అయ్యో నా ఇల్లు, నా కుటుంబం అనుకోవట్లేదు ఎవరు. ఆడవాళ్ళు అనుకోవట్లేదు, మగవాళ్ళు అనుకోవట్లేదు. ఇంకా చిన్నపిల్లలు అయితే తల్లిదండ్రులను చూసి వాళ్ళు కూడా అలాగే తయారైపోతున్నారు. ఇక నష్టపోయేది ఎవరని చూస్తే నిజం చెప్తున్నా, లోకమంతా నష్టపోతుంది. ఎవరో చిన్న చిన్న పాపాలు చేసి, తప్పులు చేసి, ఆ తప్పుల వల్ల చాలామంది నష్టపోతున్నారు. దయచేసి నేను ఇలా అంటున్నానని ఎవ్వరు ఏమీ అనుకోవద్దు. జరిగే వాస్తవాలు వేరు, నిజాలు వేరు. మనం ఉన్న స్థానం ఏంటో మనం తెలుసుకోవాలి. మన పరిస్థితి ప్రభావాన్ని మనం తెలుసుకోవాలి. మనము ట్రై చేద్దాం. ఈరోజు నుంచి దేవుని సన్నిధిలో 1 గంట గడుపుతున్నామంటే గంట సేపు కూడా మన మనసంతా దేవుని మీదే ఉండాలి. ఉద్యోగానికి వెళ్ళావా? ఎన్ని గంటలు ఉద్యోగం చేస్తున్నావో నీ మనసంతా ఉద్యోగం మీదే ఉండాలి. చదువుకోటానికి వెళ్ళావా? చదువు మీదే ఉండాలి. పక్క వాళ్ళ మీద, ఇతరుల మీద ఉండకూడదు. నువ్వు వంట చేస్తున్నావా? వంట మీదే ఉండాలి నీ దృష్టి. వ్యాపారం చేస్తున్నావా? వ్యాపారం మీదే నువ్వు దృష్టి పెట్టు. మన దేశం బాగుపడాలంటే ఫస్ట్ మనం మారాలి కదా. మన రాష్ట్రం బాగుపడాలంటే ఫస్ట్ మనం మారాలి కదా. మన ఇంట్లోంచి మొదలు పెడదాం. మనమే మారడానికి ట్రై చేద్దాం. మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలా. శరీరానికి ఫిట్నెస్ ఎంత ముఖ్యమో, శరీరానికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మనసుకు కూడా ముఖ్యమే కదా. మనసు పదిలంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
ఇప్పుడు క్యాన్సర్స్ అనేక మంది ఆడవాళ్ళకు వచ్చేస్తున్నాయి, మగవాళ్ళకు వచ్చేస్తున్నాయి. చిన్న పిల్లలు ఏం పాపం చేశారు? అడ్డమైన తిండి బయట నుంచి తెచ్చి పెట్టేస్తున్నారు, పిల్లలకి క్యాన్సర్స్ వచ్చేస్తున్నాయి. వాళ్ళ బాధ చూడలేకపోతున్నాం. ఏ పాపం పుణ్యం తెలియని పిల్లలు క్యాన్సర్తో బాధపడుతున్నారు. వాళ్ళ బాధ ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదు, కానీ ఎందుకు ఇలా జరుగుతుందో నేను చెప్తాను. ఎందుకు జరుగుతుందంటే, తల్లి బద్ధకస్తురాలైతే అన్నీ బయట నుంచి తెచ్చి పెడితే ఆ పిల్లలకు అనారోగ్యాలు వస్తాయి. తండ్రి బద్ధకస్తుడైతే సరైన తిండి పెట్టలేక ఏదో ఒకటి లేని పెట్టేస్తే వాళ్ళకి అనారోగ్యాలు వస్తాయి. ఇక్కడ తల్లి తండ్రి బాధ్యతగా ఉంటే పిల్లలకు అనారోగ్యాలు రావు. పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారు అంటే తల్లిదండ్రులది బాధ్యత. ఏ తిండి పడితే ఆ తిండి పెట్టకూడదు. ఒక్కొక్క శరీరం వెచ్చగా ఉంటుంది, ఒక్కొక్క శరీరం చల్లగా ఉంటుంది. ఈ చలికాలం చల్లగా ఉన్న వాళ్ళ బాడీ ఏమవుతుందంటే వాళ్ళ లోపల ఇన్నర్ వేడెక్కిపోయి ఉంటుంది. బయట శరీరం చల్లదనాన్ని తట్టుకోలేదన్నమాట, ఇన్నర్ వేడెక్కిపోవటం వల్ల. దానివల్ల వాళ్ళకి ఏమవుతాయంటే ఆస్తమాలు వచ్చేస్తాయి. ఆ లోపల 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 ఎంత ఆస్తమా వచ్చిందంటే లోపల చీమి అనమాట. ఆ చీమి పట్టేసి అది బయటకు రాక అది క్యాన్సర్ రూపానికి వెళ్ళిపోతుంది చాలామంది. అదే లంగ్ క్యాన్సర్ అంటే. లంగ్ క్యాన్సర్ అంటే ఎక్కడి నుంచో రాదు, మన లోపల ఉమ్ము బయటికి రాకపోతే లోపల కుళ్ళిపోతే అది లంగ్ క్యాన్సర్ అయిపోతుంది. బ్లడ్ క్యాన్సర్ అంటే బ్లడ్లో కొవ్వు శాతం పెరిగిపోయి కొవ్వు, కొలెస్ట్రాల్ ఇవన్నీ లోపల ఉండిపోయి వేస్టేజ్ పెరిగిపోయి ఆ వేస్ట్ వల్ల క్యాన్సర్ వచ్చేస్తుంది. ఇలా అనేక రకాల క్యాన్సర్స్ వస్తున్నాయంటే మనం చేసుకున్న తప్పిదమే కదా. ఎవరు చేయరు ఈ విషయంలో, నేను చెప్పేది ఎవరు చేయరు. ఒక చికెన్ ఉంది, ఈరోజు వండుకుందాం, రేపు తింటే పర్లేదు, 2 రోజుల తర్వాత తింటే అది జబ్బే కదా. ఆల్రెడీ జరిగేది అదే కదా. నెల ఉంచి తినేస్తున్నాం. ఎందుకంటే రూపాయి విలువ కోసం. తెలిసే తినేస్తున్నాం, తెలిసే రోగాలు తెచ్చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తున్నారు భోజనానికి, వాడు వేడిగా అందిస్తున్నాడు. అసలు అది ఎప్పుడుదో నీకు తెలుసా? నువ్వు చూస్తున్నావా? బిర్యానీ పెట్టేస్తున్నాడు, వేడిగా పెడుతున్నాడు అనుకుంటున్నావు. అది ఫ్రెషో కాదో నీకు తెలుసా? నిన్నటిది ఫ్రిడ్జ్లో పెట్టి ఇవాళ వేడి చేసి పెడితే నీకు ఎలా తెలుస్తుంది చెప్పండి? చికెన్ అయినా తెలుస్తుందా? తెలీదుగా. ఏ కూర తెలీదు. ఇంట్లో ఆడవాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడి చేసుకుని తింటే మగవాడు తిడతాడు, వేడి చేసి తినకే అనారోగ్యాలు వస్తాయని. మరి నువ్వు బయట నుంచి తెచ్చే ఫుడ్ అదే కదా, నువ్వు అలా ఎందుకు ఆలోచించట్లేదు? అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, మనం చేసేది తప్పే, భార్యలు చేసేది తప్పే, భర్త చేసేది తప్పే. ఆ తప్పులు సరి చేసుకుంటా ఉంటే దేశంలో కొంచెం అనారోగ్యాలు తగ్గుతాయి. అనారోగ్యాలు అంటుకోవు, ఎవరికి వాళ్ళు తెచ్చుకుంటారు. ఏదో కొన్ని అనారోగ్యాలు అంటుకుంటాయేమో, చాలా తక్కువ. కరోనా లాంటివి అంటుకోవాల్సిందే తప్ప ఉన్నవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని మనం ఏం చేద్దామంటే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బద్దకిచ్చకుండా, ఆడవాళ్ళ ఇంట్లో వంట చేయటం మానేయకుండా మంచి రుచికరమైన పిల్లలకు వండి పెడితే పిల్లల భవిష్యత్తు కాపాడిన వారు అవుతారు. అలాగే భర్త కష్టపడి వస్తాడు కాబట్టి భర్త ఆరోగ్యం కూడా కాపాడబడుద్ది. అలాగే ఫస్ట్ ఆడది కష్టపడాలి కాబట్టి ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. దయచేసి కొత్త సంవత్సరంలో ఉంటాం కదా, హ్యాపీగా ఉండాలని ఇవన్నీ చెప్పాను. ఎవరు తప్పుగా అనుకోకండి. నా ఉద్దేశం మంచి కోసమే. మనం మారితే అందరూ మారుతారనే ఒక ఉద్దేశం. అలాగే మీకు నచ్చితే అనేకులకి ఈ మాట మీరు చెప్పండి, మీ మాటగా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.